Good morning, everyone. Welcome to Sri Sai Madhavi Degree College. Today, my class is for second BSc, fourth semester, physics class. In this fourth semester, our paper title is Thermodynamics and Radiation Physics. Okay, Nama. సో ఈ సెమిస్టర్లో మీ పేపర్ టైటిల్ ఏంటంటే థెర్మోడైనమిక్స్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్. సో మీరు ఎలా అయితే థర్డ్ సెమిస్టర్లో వేవ్ ఆప్టిక్స్ అనే టైటిల్ నేమ్తో ఏం నేర్చుకున్నారు? లైట్ గురించి. సో ఈ వేవ్ ఆప్టిక్స్ అనేటప్పటికీ మనకేం గుర్తొస్తుంది? లైట్. సో అంటే థర్డ్ సెమిస్టర్ అంతా కూడా ఏం చదివారు అంటే లైట్ అండ్ లైట్ యొక్క ప్రాపర్టీస్. లైట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఇంటర్ఫెరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డబుల్ రిఫ్రాక్షన్. సో ఈ విధంగా ఇవన్నీ కూడా లైట్ యొక్క ప్రాపర్టీస్ని ఒక్కొక్క యూనిట్ కింద ఎంటైర్ థర్డ్ సెమిస్టర్ అంతా కూడా మీరు చదివారు. సో అదేవిధంగా ఫోర్త్ సెమిస్టర్లో మీ ఫిజిక్స్ పేపర్ టైటిల్ ఏంటంటే థెర్మోడైనమిక్స్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్. సో ఈ ఫోర్త్ సెమిస్టర్లో టోటల్ సిలబస్ వచ్చేసి 5 యూనిట్స్ ఉంటాయి. సో ఆ 5 యూనిట్స్ ఏంటంటే యూనిట్ 1 కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, యూనిట్ 2 థర్మోడైనమిక్స్, యూనిట్ 3 థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్, యూనిట్ 4 లో టెంపరేచర్ ఫిజిక్స్, యూనిట్ 5 క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్. ఓకేనమ్మా, ఈ టోటల్గా 5 యూనిట్స్ మీ ఫోర్త్ సెమిస్టర్ సిలబస్. నేను సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ యూనిట్ థెర్మోడైనమిక్స్. సో ఈ థెర్మోడైనమిక్స్ అనే వర్డ్ని అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మనకి 2 టర్మ్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటా 2 టర్మ్స్? థెర్మో అండ్ డైనమిక్స్. సో థెర్మో మీన్స్ హీట్ ఆర్ టెంపరేచర్. థెర్మో మీన్స్ హీట్ ఆర్ టెంపరేచర్. డైనమిక్స్. డైనమిక్స్ అంటే ఏంటి? మనం బేసిక్ లెవెల్లో మెకానిక్స్ చదువుకుంటాం కదమ్మా, కైనమెటిక్స్, డైనమిక్స్. అంటే డైనమిక్స్ అనేది దేని గురించి చెప్తుంది అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్ యొక్క ప్రాపర్టీస్ని స్టడీ చేసేదే మనకి డైనమిక్స్. అర్థమైందమ్మా? డైనమిక్స్ అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్ యొక్క ప్రాపర్టీస్ని స్టడీ చేసేదాన్ని డైనమిక్స్ అంటాం. అంటే థెర్మోడైనమిక్స్ అంటే మీనింగ్ ఏంటి? హీట్ మూవ్ అవుతుంది. హీట్ మూవ్ అవ్వడం ఏంటి అంటే హీట్ మూవ్ అవ్వడం అంటే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఓకేనమ్మా? సో హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఐరన్ రాడ్ లేదా స్టీల్ రాడ్, అంటే మనం తీసుకునే మెటీరియల్కి ఏ నేచర్ ఉండాలి అంటే హీట్ని కండక్ట్ చేసే నేచర్ ఉండాలి. మనం తీసుకునే మెటీరియల్కి హీట్ని కండక్ట్ చేసే నేచర్ ఉండే మెటీరియల్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఐరన్ రాడ్ తీసుకున్నాం. ఒక ఐరన్ రాడ్ని తీసుకుని దాని యొక్క ఒక ఎండ్ని మన చేతితో పట్టుకుని అదర్ ఎండ్ని ఏం చేస్తున్నామంటే హీట్ చేస్తున్నాం. సో అలా హీట్ చేసేటప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్స్కి ఏమవుతుంది? మనం ఏ ఎండ్ అయితే హీట్ చేస్తున్నామో ఆ ఎండ్ నుంచి అదర్ ఎండ్కి అంటే మన చేతికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ట్రాన్స్ఫర్ అయ్యింది అని మనం ఎలా చెప్పగలం? మనం ఆ హీట్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంటే ఏమవుతుంది? ఆ హీట్ అనేది వన్ ఎండ్ నుంచి అదర్ ఎండ్కి ట్రాన్స్ఫర్ అయ్యి మన చెయ్యి ఏమవుతుంది?
కాలుతుందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, హీట్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఓకేనా? సో అంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో దీని యొక్క బేసిక్ డెఫినిషన్ చూద్దాం. డైనమిక్స్ యొక్క బేసిక్ డెఫినిషన్. సో బేసిక్ డెఫినిషన్ని అబ్జర్వ్ చేసినట్లయితే థెర్మోడైనమిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ థర్మల్ ఫిజిక్స్ which deals with the transformation of thermal or heat energy into mechanical work or vice versa. అంటే థెర్మోడైనమిక్స్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ థర్మల్ ఫిజిక్స్. సో ఈ థెర్మోడైనమిక్స్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే హీట్ అనేది ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది అని నేర్చుకున్నాం. సో ఈ హీట్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే మెకానికల్ వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ హీట్ ఎనర్జీ అనేది మెకానికల్ వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. అర్థమైందమ్మా? థెర్మోడైనమిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ థర్మల్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ థర్మల్ ఆర్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ వర్క్. అంటే ఈ సెకండ్ యూనిట్ థెర్మోడైనమిక్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటాం, హీట్ అనేది ఒక చోటు నుంచి వేరొక చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ అనేది మెకానికల్ వర్క్ లాగా ఎలా కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పేసి మనం ఈ యూనిట్లో నేర్చుకుంటాం. సో మరి హీట్ ఎనర్జీ అనేది మెకానికల్ వర్క్ కింద కన్వర్ట్ అవ్వడం ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్గా మీకేం చెప్పచ్చు, ఎలక్ట్రిసిటీ ఆర్ పవర్. ప్రజెంట్ మన డైలీ లైఫ్లో కానీ మన టెక్నాలజీ డెవలప్మెంట్లో కానీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పవర్ని ఎలా జనరేట్ చేస్తాము అంటే ఈ పవర్ని జనరేట్ చేయడానికి చాలా వేస్ అనేవి ఉన్నాయి. కానీ మ్యాక్సిమం మనకి కోల్ని యూస్ చేసుకుని పవర్ని జనరేట్ చేస్తారు. ఏ విధంగా అంటే ఈ కోల్ని హై టెంపరేచర్స్ దగ్గర హీట్ చేయడం ద్వారా, కోల్ని హై టెంపరేచర్స్ దగ్గర హీట్ చేయడం ద్వారా ఆ హీట్ ఎనర్జీని టర్బైన్స్ యూస్ చేసుకుని రొటేట్ చేయడం ద్వారా కొంత మెకానికల్ వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే మనకి పవర్ అనేది ఎలా జనరేట్ అవుతుంది, కోల్ని తీసుకుని ఆ కోల్ని హై టెంపరేచర్స్ దగ్గర హీట్ చేయడం ద్వారా ఆ హీట్ ఎనర్జీని టర్బైన్స్ యూస్ చేసుకుని రొటేట్ చేయడం ద్వారా మనకి పవర్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. అంటే ఆ హీట్ ఎనర్జీ అనేది మెకానికల్ వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది. అందువల్ల ఇంత ఇంపార్టెంట్ టాపిక్ని మీ ఎంటైర్ సిలబస్లో చదువుకుంటారు. సో యూనిట్ 2 థెర్మోడైనమిక్స్ గురించి తెలిసింది కదమ్మా. మరి యూనిట్ 1 ఏంటి అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. అంటే ఈ గ్యాసెస్ యొక్క ప్రాపర్టీస్ అనేవి టెంపరేచర్తో ఏ విధంగా రిలేట్ అయి ఉన్నాయి అనేది ఫస్ట్ యూనిట్లో చదువుకుంటాము. మనం ఇప్పుడే చెప్పుకున్నాం సెకండ్ యూనిట్. ఆ సెకండ్ యూనిట్లో ఏంటి, హీట్ ఎనర్జీ అనేది మెకానికల్ వర్క్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది సెకండ్ యూనిట్లో చదువుకుంటాము. ఈ హీట్ ఎనర్జీ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్స్లో థర్డ్ యూనిట్లో చదువుకుంటాం. అదే మనకి థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మాక్స్వెల్స్ ఈక్వేషన్స్. అండ్ ఈ హీట్ ఎనర్జీ అనేది లో టెంపరేచర్స్ దగ్గర ఎటువంటి ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేయొచ్చు అనేది యూనిట్ 4 అంటే లో టెంపరేచర్ ఫిజిక్స్. అదేవిధంగా ఈ హీట్ ఎనర్జీ అనేది హై టెంపరేచర్స్ దగ్గర ఎటువంటి ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది అనేది 5th యూనిట్ క్వాంటమ్ థియరీ ఆఫ్
రేడియేషన్. సో ఈ విధంగా ఈ హీట్ ఎనర్జీ అనేది టోటల్ ఈ 5 యూనిట్స్లోని ఈ 4th సెమిస్టర్లో చదువుకుంటారనమాట. ఓకేనమ్మా. సో నేను ఇంట్రడక్షన్కి వచ్చేసాను కదా. థెర్మోడైనమిక్స్ యొక్క ఇంట్రడక్షన్ అర్థమైంది కదమ్మా. థెర్మోడైనమిక్స్ అనేది హీట్ ఎనర్జీని మెకానికల్ వర్క్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది థెర్మోడైనమిక్స్ నుంచి మనం నేర్చుకుంటాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తే మనం దీంట్లో కొన్ని డెఫినిషన్స్ తెలియాలి. సో ఎలా అయితే మీరు ఆప్టిక్స్ చదువుకున్నప్పుడు ఇన్ ది ఫేజ్ అని, అవుట్ ఆఫ్ ఫేజ్ అని, కొహెరెన్స్ అని ఎలా అయితే కొన్ని ప్రాపర్టీస్ లేదా కొన్ని టెర్మినాలజీని నేర్చుకున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి కొన్ని డెఫినిషన్స్ తెలియాలి. సో అందులో ఫస్ట్ డెఫినిషన్ ఏంటి అంటే సిస్టమ్. A definite quantity of the matter bounded by some closed surface is known as a system. సో సిస్టమ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఏదైనా సమ్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ని అంటే మ్యాటర్ ఏదైనా అవ్వచ్చు. సాలిడ్ సబ్స్టెన్స్, లిక్విడ్ సబ్స్టెన్స్, గ్యాస్ సబ్స్టెన్స్ ఏదైనా అవ్వచ్చు. ఆ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ అనేది బౌండెడ్ బై సమ్ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే ఆ మ్యాటర్ అనేది సమ్ క్లోజ్డ్ సర్ఫేస్తో బౌండెడ్ అయి ఉండాలి. సో ఈ సిస్టమ్ యొక్క ఎగ్జాక్ట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. అబ్జర్వ్ చేశారమ్మా, సిస్టమ్ అనేది ఒక క్లోజ్డ్ బౌండెడ్ సర్ఫేస్. ఓకేనా? అంటే సిస్టమ్ అనేది మనం ఎలా చెప్తాము? ఏ డెఫినెట్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ బౌండెడ్ బై సమ్ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ ఏ సిస్టమ్. మనం లిక్విడ్స్లో చెప్పుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. ఆ వాటర్ బాటిల్ని తీసుకున్నట్లయితే అందులో ఉండే ఆ వాటర్ అనేది క్లోజ్డ్ బై బాటిల్. అంటే మనం ఆ బాటిల్ని కనుక ఒక సిస్టమ్ కింద మనం అనుకున్నట్లయితే, బాటిల్ని కనుక సిస్టమ్ కింద అనుకున్నట్లయితే అందులో ఉన్న మ్యాటర్ ఏంటి? వాటర్ అన్నమాట. అంటే లిక్విడ్ని మనం తీసుకున్నాం అంటే అక్కడ ఒక వాటర్ బాటిల్ అనేది సిస్టమ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనం తీసుకునే సిస్టమ్ అనేది ఎలా ఉండాలి అంటే మనకి అవసరమైతే దాన్ని ఓపెన్ చేయాలి, అవసరం లేదు అంటే దాన్ని క్లోజ్ చేసే విధంగా ఇక్కడ సిస్టమ్ని తీసుకోవాలన్నమాట. ఓకేనా? అంటే ఈ థెర్మోడైనమిక్స్లో సిస్టమ్ని ఎలా కన్సిడర్ చేసుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా గ్యాస్ కంటైన్డ్ ఇన్ ఏ సిలిండర్ విత్ మూవబుల్ పిస్టన్ అన్నమాట. ఓకేనా? గ్యాస్ కంటైన్డ్ ఇన్ ఏ సిలిండర్ విత్ మూవబుల్ పిస్టన్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో సిలిండర్ ఉంటుంది కదమ్మా, గ్యాస్ సిలిండర్, యూజ్ చేయని సిలిండర్. సో అది ఎలా ఉంటుంది? ఆ గ్యాస్ సిలిండర్ అంతా కూడా గ్యాస్తో ఫిల్ చేసి ఉంటుందన్నమాట. దాని యొక్క నాబ్ ఏం చేస్తాము? అవసరమైతే ఓపెన్ చేస్తాము, అవసరం లేదు అంటే క్లోజ్ చేస్తాం. అంటే మనకి సిస్టమ్ అనేది ఎలా ఉండాలి? ఏదైనా డెఫినెట్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ అనేది సమ్ క్లోజ్డ్ సర్ఫేస్తో బౌండెడ్ అయి ఉండాలి. అదేవిధంగా మనకి ఆ సిస్టమ్ అనేది అవసరమైనప్పుడు ఓపెన్ చేసే విధంగా, అవసరం లేనప్పుడు క్లోజ్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో దీన్ని సిస్టమ్ అంటాం. సో డయాగ్రామ్ చూసారు కదమ్మా, సిస్టమ్. సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి సరౌండింగ్స్. సో సరౌండింగ్స్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ది సిస్టమ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్స్ బిహేవియర్ ఆర్ నోన్ యాజ్ సరౌండింగ్స్ ఆఫ్ ది సిస్టమ్. సో సరౌండింగ్ యొక్క డెఫినేషన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ది సిస్టమ్ అంటే సిస్టమ్ యొక్క అవుట్ సైడ్ ఏవైతే థింగ్స్ ఉంటాయో వాటిల్ని సరౌండింగ్స్ అంటాం. సో ఇంకా ఏం చెప్తున్నాడు?
ఇన్ఫ్లుయెన్స్ ఇట్స్ బిహేవియర్. అంటే ఆ సిస్టమ్ యొక్క బిహేవియర్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? ఆ సరౌండింగ్లో ఉండే థింగ్స్ పైన, అంటే ఆ బయట ఉండే థింగ్స్ పైన డిపెండ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని మనం డీప్ ఫ్రీజర్లో ప్లేస్ చేస్తాం. సో అలా ప్లేస్ చేసినట్లయితే కొంతసేపటికి ఏమవుతుంది? ఆ వాటర్ అనేది కూల్ అవుతుంది. అంటే దాని యొక్క సరౌండింగ్ రీజన్ అంతా కూడా ఎలా ఉంది? కూల్. ఓకేనా? అంటే దాని యొక్క సరౌండింగ్స్ని బట్టి సిస్టమ్ యొక్క బిహేవియర్ మారుతుంది. అదే గ్లాస్ ఆఫ్ వాటర్ని మనం తీసుకుని బయట ఎండలో కనుక బాగా ఎండలో కనుక ఉంచినట్లయితే ఆ వాటర్ ఏమవుతుంది? కొంతసేపటికి వేడిగా అవుతుంది, అంటే హీట్ అవుతుంది. అంటే ఈ సరౌండింగ్స్ని మనం ఎలా చెప్పచ్చు ఈజీగా అంటే సిస్టమ్ యొక్క బయట ఉండే అన్ని థింగ్స్ని కూడా మనం సరౌండింగ్స్ అంటాం. అంతేకాకుండా ఈ సిస్టమ్ యొక్క బిహేవియర్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? ఆ బయట ఉండే థింగ్స్ పైన డిపెండ్ అవుతుంది అన్నమాట. అర్థమైందమ్మా? ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ది సిస్టమ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్స్ బిహేవియర్ ఆర్ నోన్ యాజ్ సరౌండింగ్స్ ఆఫ్ ది సిస్టమ్. ఓకేనమ్మా? నెక్స్ట్ డెఫినిషన్, థెర్మోడైనమిక్ వేరియబుల్స్. సో థెర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటే మనం ఫస్ట్ సెమిస్టర్లో ఏం నేర్చుకున్నాము? మెకానిక్స్ నేర్చుకున్నాం, అవునా? అంటే ఈ మెకానిక్స్లో చెప్పేటప్పుడు మనం ప్రతి దానికి అంటే మనం ఏ టాపిక్ డిస్కస్ చేయాలన్నా ఏం చెప్తాము? లెట్ us కన్సిడర్ ఏ బాడీ, లెట్ us కన్సిడర్ ఏ బాడీ అని చెప్తాం. సో ఆ బాడీ యొక్క పొజిషన్ని కానీ అంటే బాడీ యొక్క స్టేట్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేసేవాళ్ళం? పొజిషన్, వెలాసిటీ, యాక్సిలరేషన్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్, ఇవన్నీ కూడా మనం మెకానిక్స్లో చెప్పుకుంటాం. సో అదే ప్యాటర్న్లో ఇక్కడ థెర్మోడైనమిక్స్లో మనం తీసుకున్న సిస్టమ్ యొక్క స్టేట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్. ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్. సో వీటినే మనం థెర్మోడైనమిక్ వేరియబుల్స్ ఆర్ థెర్మోడైనమికల్ కోఆర్డినేట్స్ అంటాం. అర్థమైందమ్మా? మనం ఎలా అయితే మెకానిక్స్లో ఒక బాడీని కన్సిడర్ చేసుకుని ఆ బాడీ యొక్క స్టేట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్, వెలాసిటీ, యాక్సలరేషన్ అని చెప్తామో అదేవిధంగా థెర్మోడైనమిక్స్లో ఒక సిస్టమ్ యొక్క స్టేట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్స్లో చెప్తాం. ఈ 3 టర్మ్స్ని మనం థెర్మోడైనమిక్ వేరియబుల్స్ ఆర్ థెర్మోడైనమికల్ కోఆర్డినేట్స్ అని చెప్తాం. నెక్స్ట్ డెఫినిషన్, థెర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం. సో ఈ థెర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటే సో ఈజీగా మనం ఎలా చెప్పచ్చు? మనకి థెర్మోడైనమిక్ వేరియబుల్స్ ఉన్నాయి కదమ్మా, ఆ థెర్మోడైనమిక్ వేరియబుల్స్ అనేవి కాన్స్టెంట్ వాల్యూని అటైన్ చేసినట్లయితే, కాన్స్టెంట్ వాల్యూని అటైన్ చేసినట్లయితే ఆ సిస్టమ్ అనేది థెర్మోడైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంది అని చెప్తాం. అర్థమైందమ్మా? థెర్మోడైనమిక్ ఈక్విలిబ్రియంని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఏదైనా ఒక సిస్టమ్ తీసుకుని ఆ సిస్టమ్ యొక్క థెర్మోడైనమిక్ వేరియబుల్స్ అనేవి కాన్స్టెంట్ వాల్యూని అటైన్ చేసినప్పుడు ఆ సిస్టమ్ అనేది థెర్మోడైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంది అని చెప్తాం. ఓకేనా? సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం. ఇండిపెండెంట్ ఆఫ్ టైం అంటే టైంతో అది సంబంధం లేదన్నమాట. నెక్స్ట్ థెర్మల్ ఈక్విలిబ్రియం. సో ఈ థెర్మల్ ఈక్విలిబ్రియంని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే
whenever there is no heat exchange between the bodies are said to be థర్మల్ ఈక్విలిబ్రియం. అర్థమైందమ్మా? ఈ థర్మల్ ఈక్విలిబ్రియంని మనం ఈజీగా ఎలా చెప్పచ్చు అంటే నో హీట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ది బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్గా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుందాం. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యొక్క టెంపరేచర్ అనేది 20 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర ఉంటే ఆర్ సెంటీగ్రేడ్, ఇంకొక గ్లాస్ ఆఫ్ టెంపరేచర్ అనేది 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది. ఒకటి 20, ఇంకొకటి 30. సో ఈ 2 గ్లాసెస్ని మనం ఇన్ కాంటాక్ట్లో ఉంచాం. సో ఆఫ్టర్ సమ్ టైమ్స్కి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్లోని మనం టెంపరేచర్ అనేది ఈక్వల్గా, అంటే ఫస్ట్ గ్లాస్ 25, సెకండ్ గ్లాస్ 25 ఉంటుందని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్లో హీట్ ఎక్స్చేంజ్ అవుతుందా? అవ్వదు కదా. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఏవైనా మనం 2 బాడీస్ తీసుకున్నట్లయితే ఆ 2 బాడీస్ మధ్య కూడా ఎటువంటి హీట్ ఎక్స్చేంజ్ అనేది లేకపోతే సో అవి రెండు కూడా ఎలా ఉన్నట్టు, థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ టెంపరేచర్. సో టెంపరేచర్ అనేది ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. టెంపరేచర్ ఈజ్ ఏ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఏ బాడీ. ఓకేనా. అంటే ఏదైనా ఒక బాడీ తీసుకున్నట్లయితే దాని యొక్క హాట్నెస్ని కానీ కోల్డ్నెస్ని కానీ రిప్రజెంట్ చేసేదే మనకి టెంపరేచర్. నెక్స్ట్ హీట్. సో హీట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అదర్ బాడీ డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. సో మనకి తెలిసిందేంటి, ఎప్పుడు కూడా నీరు ఎత్తు నుంచి పల్లానికే వస్తుంది. అదేవిధంగా టెంపరేచర్ అనేది ఎప్పుడు కూడా హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఓకేనా. హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే ఏం కావాలి, అక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉండాలన్నమాట. కాబట్టి హీట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అదర్ బాడీ డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఓకేనా. నెక్స్ట్ వర్క్. So work. When a force acts on a system such that it produces a displacement in the system, the work is said to be done. So నార్మల్గా మనం వర్క్ డన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంతే కదమ్మా. బేసిక్ డెఫినేషన్ ఏంటి వర్క్ డన్కి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే ఏదైనా ఒక సిస్టమ్ పైన మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ప్రొడ్యూస్ చేసే డిస్ప్లేస్మెంట్ అనేది ఏం చెప్తుంది? వర్క్ అనేది జరిగింది అని చెప్తుంది అనమాట. సో వర్క్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? వెన్ ఏ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ సిస్టమ్ such that it produces a displacement in the system, then the work is said to be done. సో అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ బట్టి ఈ వర్క్ డన్ని ఎలా చెప్పచ్చు అంటే ద వర్క్ డన్ బై ది సిస్టమ్ ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్. వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ పాజిటివ్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ నెగటివ్.